హైదరాబాద్ లో కురియన్ కమిటీ రెండో రోజు పర్యటిస్తోంది. ఈ మేరకు మొదటి రోజు పార్లమెంట్ లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు రంగారెడ్డి, మెదక్ జిల్లాల నేతలతో భేటీ ముగిసింది. హైదరాబాద్ లో కురియన్ కమిటీ రెండో రోజు పర్యటిస్తోంది. ఈ మేరకు మొదటి రోజు పార్లమెంట్ లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు రంగారెడ్డి, మెదక్ జిల్లాల నేతలతో భేటీ ముగిసింది. ఇక ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు గాంధీభవన్ లో కురియన్ కమిటీ రెండో రోజు భేటీ జరుగుతుంది. అయితే ఈ భేటీలో ప్రధానంగా అన్ని పార్టీలకు అంటే అన్ని జిల్లాలకు సంబంధించిన కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా అసెంబ్లీలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు, గెలిచిన కావచ్చు, అదేవిధంగా గెలిచిన అంటే ఓడిపోయిన అభ్యర్థులు కావచ్చు, వాటితోటి భేటీ అవుతుంది. అయితే ప్రధానంగా ముందు రంగారెడ్డి, మెదక్ జిల్లాకు సంబంధించిన నేతలతో కూడా భేటీ అయ్యారు. ఆ భేటీలో ప్రధానంగా అంటే గెలుపు ఓటములు, అదేవిధంగా భవిష్యత్తులో పార్టీని మరింత నిర్మాణం చేసే దిశగా ఏ విధంగా పోతే బాగుంటుందనే అంశాలు కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. మరొకవైపు ఓటమి గల కారణాలేంటి, అదేవిధంగా ఎక్కడెక్కడ పార్టీ నియోజకవర్గాల బలంగా ఉంది, బలహీనంగా ఉంది, మరొక వైపు జిల్లా అధ్యక్షులకు అంటే పార్టీని మరింత ముందుకు తీసుకుపోవాలంటే ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపై కూడా ప్రధానంగా ఆ భేటీలో వారిని అడిగి తెలుసుకుంటున్నారు. అయితే మొత్తంగా దీనికి సంబంధించి ఇటు ఎమ్మెల్యేలు కూడా తమ అభిప్రాయాలను కూడా కమిటీ సభ్యులకు తెలియజేస్తున్నారు. అయితే ఈ విధంగా మల్లరెడ్డి రంగారెడ్డి కూడా కమిటీ ముందు హాజరయ్యారు. అదేవిధంగా కమిటీతో కూడా తన అంటే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన పరిస్థితులను కూడా వివరించిన పరిస్థితి ఉంది. ఈ విధంగా మొత్తం ఈ రోజు అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా జిల్లా పార్టీ ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులతో కూడా భేటీ కొనసాగుతుందని చెప్పొచ్చు. శ్రీనివాస్, మరి కురియన్ కమిటీ యొక్క తర్వాతి కార్యక్రమం ఎలా ఉండబోతుందంట, తర్వాత చర్యలు ఏ విధంగా ఉండబోతుందంట? ప్రధానంగా కాంగ్రెస్ హైకమాండ్ ఉద్దేశం ఏదైతే ప్రధానంగా అంటే అన్ని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అనుకున్న స్థానాలు గెలవలేకపోవడంతో పాటు అదేవిధంగా వైఫల్యాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు ఈ కమిటీ ముగ్గురితో కలిపి కమిటీ వేసింది, కురియన్ కమిటీ. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణలో 3 రోజులు పర్యటిస్తున్నటువంటి ఈ కురియన్ కమిటీ నిన్న పార్లమెంటు అభ్యర్థులు కావచ్చు, పార్లమెంట్ పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు, ఎంపీలతో భేటీ అయింది, గెలిచిన ఎంపీలతో. అయితే 17కు సంబంధించి కూడా 16 మందితో భేటీ అయింది, ఒక పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీ మినహా. ఈ నేపథ్యంలో కూడా వారి నుండి ప్రధానంగా ఇలాంటి అంటే బీజేపీ పుంజుకోవడానికి గల కారణాలేంటి, అదేవిధంగా మరింత మనం పుంజుకోవాలంటే ఏం చేయాలనే అంశాలను కూడా ఆరాధించినట్టు తెలుస్తుంది. మరొకటి సేమ్ ఈ రోజు కూడా అదేవిధంగా వాళ్ళ నుండి తీసి దీని ఒక రిపోర్ట్ ని అధిష్టానానికి అందజేస్తుంది. అంటే ఎందుకంటే భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ని మరింత బలోపేతం చేయడం పాటు అంటే నెక్స్ట్ వచ్చే టర్మ్ లో కాంగ్రెస్ ని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడం కాంగ్రెస్ సీరియస్ గా భావిస్తున్న నేపథ్యంలో కూడా ఆ దిశగా కూడా ఇప్పటి నుండే దిద్దుబాటు చర్యలు చేపడుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీనివాస్.